ఈరోజు నేను చికెన్ సాలెడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఆనియన్స్ ఫస్ట్ ఇట్లా చెప్పరా కొంచెం పర్ఫెక్ట్గా. మా వైఫ్ నా కోసం స్పెషల్గా చేసింది. వావ్, చాలా బాగుంది, చాలా బాగుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చికెన్ సాలెడ్ చేసుకోబోతున్నాం. యాక్చువల్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను వెయిట్ లాస్ డైట్లో ఉన్నాను. అండ్ నో షుగర్, నో జంక్ ఫుడ్, నో ఆయిల్ ఫుడ్, నో ప్యాకేజ్డ్ ఫుడ్ అన్నీ మానేసిన అనమాట. సో ఈరోజు నేను చికెన్ సాలెడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చికెన్ సాలెడ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి చికెన్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అంటే లైక్ వాష్ చేసి అందులో బటర్ వేసి బౌల్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ యాడ్ చేసి చికెన్ సాట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్సింగ్ వచ్చేసరికి కర్డ్ అండ్ పెప్పర్, సాల్ట్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ హనీ అండ్ కొంచెం గార్లిక్ తీసుకోవాలి. చిన్న సైజులో కట్ చేసుకొని గార్లిక్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్, లెమన్, కొరియాండర్, ఇది లెట్యూస్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది బ్రెడ్ స్టిక్స్ అన్నమాట. అంటే సాలెడ్లో బ్రెడ్ స్టిక్స్ ఉంటే బాగుంటాయి కదా, కొంచెం క్రంచీనెస్ యాడ్ అవుతుంది అని చెప్పి ఇవి బ్రెడ్ స్టిక్స్ జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. సో ఆనియన్స్ ఫస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం ఒకటే దగ్గర ఉండిపోతాయి కదా, సో అందుకని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లెట్యూస్ వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ వేసుకుందాం. అండ్ నెక్స్ట్ కొరియాండర్ వేసుకుందాం. నెక్స్ట్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది జస్ట్ ఇట్లా పోగు చేసుకోవాలి. చాలు, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ బ్రెడ్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ బ్రెడ్ స్టిక్స్ యాడ్ చేసుకోవడం అంతే. చికెన్ సాలెడ్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. మా వైఫ్ నా కోసం స్పెషల్గా చేసింది. వావ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ నాన్న. సో చూసారు కదా మీరు కూడా, ఇది చాలా ఈజీ, చాలా సింపుల్, అసలు చాలా జల్దీ కూడా అయిపోతుంది. సో ఇది మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి. ఎందుకు బయట పచ్చి పెట్టడం కంటే, బయట సాలెడ్స్ కంటే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ కూడా. సో ఇట్లా ట్రై చేయండి. బాయ్.